హలో గైస్ అందరికీ నా పేరు రావణ్ మీరు చూస్తున్నారు రావణ్ ఫర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే షేర్ సబ్స్క్రైబ్ లైక్ అన్నమాట అందరూ ఏడుతున్నారు హేటర్స్ ఈడి కార్ లెచ్చలేంద్రా అని నా మాట ఈయన నాకైతే బోర్ కొడుతుంది ఏ లెచ్చలు చేశారు మీరు సో యుఐ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఎలా ఉంది అనేటటువంటిది డీప్ డిస్కషన్ మాట్లాడుకుందాం సినిమాలో స్పాయిలర్స్ అయినా స్టోరీ అయినా ఏం చెప్పినా చాలా బాగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా ముందైతే మీరు వీడియో చివరిదాకా చూడండి అనమాట ఈ సినిమాలో మనకి ఏంటంటే రాడ్ రియాలిటీ ఏంటి అనేటటువంటిది చూపించింది అనమాట ఒక సామెత ఉంటుంది కదా కర్ర ఎరగకూడదు పాము చావాలి అదే అనమాట ఇప్పుడు జనాలందరినీ కూడా ఎర్రి పువ్వులు అనేటటువంటి కాన్సెప్ట్తో చూపించిండు కానీ జనాలు కోపం రాకూడదు అనేటటువంటి మైండ్ సెట్ అయితే సినిమాని అలా ముందుకు తీసుకెళ్ళిండు నిజంగా ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి అయిపోయిన దాకా ఎండ్లెస్ ప్రతి సినిమాకి ఎండ్ ఉంటుంది కానీ ఈ సినిమాకి ఎండ్ అనేటటువంటిది లేదు అదేంటి అనేటటువంటిది తెలియాలా అయితే సినిమా మీరైతే చూడాలన్నమాట ముందేంటంటే యుఐ సినిమా స్టార్టింగ్లో యుఐ అనేటటువంటి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ థియేటర్ దగ్గర ఉన్నటువంటి జనాలైనా ఆ సినిమా చూసి ఆడియన్స్ పిచ్చెక్కిద్ది అనమాట ఒకడేం పెళ్ళాన్ని వదిలేస్తాడు ఒకడే ఆస్తిని వదిలేస్తాడు భార్య ఏమో భర్తను వదిలేస్తుంది భర్త ఏమో భార్యను వదిలేస్తాడు ఆ తర్వాత అమ్మాయిలు లిప్ కిస్ పెట్టుకుంటారు దాంతో అసలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమైన అక్కడ ఉన్నటువంటి జనాలైనా షాక్ అవుతారు అది జస్ట్ మూవీరా దాన్ని చూసేందుకు మీరు ఇంతలా సఫర్ అవుతున్నారు అని చెప్పి రివ్యూ రాసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు రివ్యూ రాసేవాడికి కూడా సినిమా అర్థం కాదనమాట అసలు జనాలు ఇంతలా సఫర్ అవ్వాల్సింది ఏముంది ఈ సినిమాలో అంత రాడ్ రియాలిటీ ఏం చూపించిండు అని చెప్పి మన ఒక ఆయన ఎత్తుక్కుంటూ హీరో దగ్గరికి అయితే వెళ్తాడు సో డైరెక్టర్ గారు రాసినటువంటి స్టోరీ ఏంటి దీంట్లో జరిగింది ఏంటి అనేటటువంటిది మనకు చూపించడమే యూఐ స్టార్టింగ్లో అయితే చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి అనమాట మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ సినిమా చూడకుండా దొబ్బేని అంటాడు మీరు ఇంటెలిజెంట్ అయితే ఈ సినిమా చూడండి అంటాడు మీరు మూర్ఖులు అయితే ఈ సినిమా చూడొద్దు అంటాడు నిజంగా ఆ పోస్టర్స్ వస్తున్నప్పుడైతే చాలా నవ్వుకున్నాను నేను ఆ తర్వాత మనం స్టార్టింగ్లో హిందీలో ఆ యూ అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తారు సినిమా సెన్సార్ వాళ్ళు దాన్ని కూడా 2 times రిపీట్ చేసింది అనమాట అక్కడ కూడా ఒకటే నవ్వుడు కొసేపు ఏమో ఆని జూమ్ చేస్తాడు కొసేపు ఏమో యూని జూమ్ చేస్తాడు వామ్మో ఇది ఎక్కడి మాసరా మామ అందుకే నిన్న అన్నదే లెజెండరీ డైరెక్టర్ అని చెప్పి అందరం కూడా నవ్వుకున్నాం అనమాట సినిమాలోకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఆ తర్వాత ఇదంతా అయిపోద్ది ఇదంతా కూడా సినిమా టచ్ చేయడానికే సినిమా మీకు ఎలా ఉంటుంది ముందు అనేటటువంటిది తెలియజేయడానికే ఎలాంటి ఇంట్రడక్షన్ అయితే ఒకటి ప్లాన్ చేసి మనం ఒప్పి ఆ తర్వాత సినిమా కథలోకి అయితే వెళ్ళిపోతాడు ఆదాం అవ్వ ఈ స్టోరీ మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది మన బైబిల్లో అయినా ఖురాన్లో అయినా ఉంటుంది అనమాట దీనికి సంబంధించి ఏంటంటే ఆదాం అవ్వకి దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు మీరు ఏదైనా తాగండి ఏదైనా తినండి కానీ ఆ యాపిల్ని మట్టికి తినొద్దు అని చెప్పి ఆ దేవుడు అక్కడ నుండి చెప్పి వెళ్ళిపోతాడు అనమాట దాంతో మనిషిలో కుతూహలం అనేటటువంటిది పెరిగిపోద్ది దేవుడు మమ్మల్ని ఇక్కడ ఏదైనా తినవండో ఏదైనా చేయవండో ఆ యాపిల్ని ఎందుకు తినొద్దండు అని చెప్పి ఆ అవ్వ ఏం చేస్తుందంటే వెళ్ళి యాపిల్లే తింటుంది సో ఇక్కడ మనకు ఒకటి చూపించేది అనమాట మనిషిలో వద్దు చెయ్యొద్దు అని అంటే వాళ్ళు ఆతృత పెరిగిపోద్ది వాళ్ళు ఆశ పెరిగిపోద్ది అనేటటువంటి స్టోరీలేని మనకి స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇస్తారనమాట సో ఆవిడ ఆ విధంగా తప్పు చేయటం వల్లే ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రపంచం ఏర్పడింది ఈ విధంగానే మనుషుల్లో వద్దు అంటే ఖచ్చితంగా చేస్తారు వద్దు అంటే దాని మీద ఆశ పుట్టిద్ది అనమాట ఇప్పుడు ఒకరికి ఏదైనా చెయ్యొద్దు అంటే వాము ఇది చేస్తే నాకు ఎన్ని లక్షలు వస్తాయో ఇది చేస్తే నాకు ఎన్ని కోట్లు వస్తాయో అని చెప్పి చాలామంది చేస్తారు అనేటటువంటి స్టార్టింగ్ పాయింట్ అయితే మనకైతే అందులో చూపించింది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బైబిల్ని ఖురాన్ని టచ్ చేసిండు అంతటితో ఆగల మనం ఒప్పిస్తారు ఆ తర్వాత మైథాలజీని స్టార్ట్ చేసిండు అదే కల్కి అవతారం చూపించడం అనమాట అసలు కల్కి అవతారం చూపించేటప్పుడు కన్ఫ్యూజ్ చేసి పడేసిండు భయ్య కొసేపు ఏమో కల్కి అంటాడు కొసేపు ఏమో సత్య అంటాడు కల్కి అనేవాడిని నేను మళ్ళీ పుట్టాను నేను ఎందుకు పుట్టాను అంటే నా తల్లిని నాశనం చేశారు నా తల్లిని నాశనం చేయడం అంటే మానభంగం చేశారు మానభంగం కూడా ఎలా చేశారు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించింది అనమాట తన తల్లి మీద అడ్డదిడ్డమైనటువంటి వాడి అంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటాం కరోనా అంటాం మెడికల్ అంటాం ఇలాంటి స్కామ్స్ అన్ని చేసి నా తల్లిని నా దేశ భూతల్లిని వీళ్ళు నాశనం చేశారు అనేటటువంటి సింబాల్గా చూపించడం ఆ తర్వాత కల్కి అవతారాలు వచ్చి ఈ విధంగా ఎవడైతే నా తల్లిని నాశనం చేసిండో వాళ్ళందరినీ నేను చంపేస్తా అనేటటువంటిది చూపించడం అదే కాక కల్కికి ఇంకో బ్రదర్ ఉండు తనే సత్య అనమాట తనేం చేస్తారంటే ఇవన్నీ చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పు అని చెప్పి కొట్టిపడేస్తారనమాట దాంతో మన కల్కి ఆ సత్యాన్ని ఒక చోటైతే బంధిస్తాడు బంధించింది తన కాదు తన బ్రెయిన్ని ఇక్కడ మీరు చాలా అంటే చాలా యుక్తితో చాలా అంటే చాలా తెలివిగా ఆలోచించే సినిమాని అయితే చూడాలి అప్పుడే మీకు క్లారిటీగా క్లుప్తంగా అర్థమైంది అనమాట అది బంధించింది మన పుణ్యపురుషులైనా మన యుగ పురుషులైనా సేమ్ ప్లేస్లో బంధించారనమాట మన బుద్ధుడు చూసుకున్నట్లయితే అలాంటి ఒక అంధకాలంలో బందీ
హెల్తీగా ఉన్నాడు, దాని నుండి బయటకు వచ్చిన వాడు ఏదైనా చేయగలుగుతాడు అనేటటువంటి పాయింట్ చూపించడం ముందు చూసారు. అబ్బబ్బా అదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది అల్లా తప్ప వాళ్ళకి అర్థం కాదు, ఒక ఇది ఉండాలన్నమాట, మైథాలజీ మీద ఒక గ్రిప్ ఉండాలి, వీటన్నిటి పురాణ కథల మీద ఒక గ్రిప్ ఉండాలి, అప్పుడు అర్థమైంది. ఈ సినిమా మీరు చూడాలంటే బుద్ధుడు కథ ఏందో తెలుసుకోవాలి, కల్కి కథ ఏందో తెలుసుకోవాలి, ఖురాన్ భగవద్గీతలో ఆదం అవ్వ కథ ఏందో తెలుసుకోవాలి, ఆ తర్వాతే మీకు ఈ సినిమా అర్థమైంది అనేటటువంటిది ఇంకా చాలా బాగా చూపించింది అనమాట. ఇంకా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసింది సోషల్ మీడియాని. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దేశంలో ఏదైనా అల్లర్లు జరగవచ్చు, ఎక్కడైనా ఒక రేప్ జరగవచ్చు, ఒక యువతని మానవంగా చేసి చంపేయచ్చు. ఆ టైంలో ఆ న్యూస్ వైరల్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తారు, ఏదో ఒక వీడియో లీక్ అయింది, ఒక హీరోయిన్ది లీక్ అయిందనో, ఒక రాజకీయ నాయకుడి వీడియో లీక్ అయిందనో అనేటటువంటి ఒక్క న్యూస్ వచ్చిందంటే ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నా, ఆకలితో చచ్చిపోతున్నా, మానవంగాలు చచ్చిపోతున్నా, హత్యలతో చచ్చిపోతున్నా, కానీ ఎక్కడ జనాలు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది అదే, దాన్నే వాళ్ళు ట్రోల్ చేస్తారు, దాన్నే వాళ్ళు ట్రెండ్ చేస్తారు అనేటటువంటి పాయింట్ చూపించడం అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సలాం సార్ మీకు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. దీంట్లో చెత్త సోషల్ మీడియాని ఇన్వాల్వ్ చేయడం, బిగ్ బాస్ని కూడా ఇన్వాల్వ్ చేసింది అనమాట. అక్కడైతే మామూలు విజిల్ పర్లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వకుండా. సో జనాల మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, మనం కడుపు ఆకలితో ఉంటే మనం తట్టుకోగలం, కానీ బ్రెయిన్ ఆకలితో ఉంటే మనం తట్టుకోలేము. ఆ బ్రెయిన్కి సరైనటువంటి క్యాంటీన్ కావాలి. ఆ క్యాంటీన్ ఏదైనా ఉందంటే అదే సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, ఎక్స్ అయినా, ఇవన్నీ కూడా మన బ్రెయిన్కి ఆకలి తీర్చేటటువంటి లాంటివి అనమాట. సో మన కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది మనకు అనవసరం, మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది మన అవసరం, పక్కింట్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ని క్యాచ్ చేసుకొని మన రాజకీయ నాయకులైనా ఎవడు ఎన్ని స్కామ్ చేస్తుండో అనేటటువంటిది చాలా బాగా చూపించేసింది అనమాట. ఇక్కడైతే నిజంగా సలాం కొట్టాలి. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ కూడా చూపించింది అనమాట. ఫ్యూచర్లో మన ఇండియా ఎలా ఉండబోతుంది అనేటటువంటిది చాలా క్లియర్గా చూపించింది. నిజంగా ప్రతిదీ కూడా మనకి సింక్ అయ్యేలా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఎక్స్ట్రా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారు, కొంతమంది మూవీస్లో యాక్టివ్గా ఉంటారు, కొంతమంది క్రికెట్లో యాక్టివ్గా ఉంటారు. వాళ్ళందరికీ చెప్పుతో కొట్టేలాగా చాలా అంటే చాలా బాగా చూపించిండు. అంటే తినడానికి తిండి లేదు కానీ వీళ్ళకి, కానీ ఆ క్రికెట్ బాగా ఆడాలని కోరుకుంటారు. తీసుకోవడానికి బట్టల్లో కానీ అక్కడ యుద్ధ విమానాల గురించి మాట్లాడతారు. వీళ్ళు ఉండడానికి ఇల్లు లేదులే కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ గురించి డిస్కషన్ చేస్తారు. ఎలా పాడుపడ్డది నా సమాజం అని చెప్పి చూపించడం ఏదైతే ఉందో ఇది కూడా నేనైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. ఆ తర్వాత సాంగ్స్ నిజంగా ట్రోల్ అవుతుంది, పెద్ద మీమ్ అవుతుంది అనేటటువంటి సాంగ్ అప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు లేసి డ్యాన్స్ చేశారు అనేటటువంటిది రియాలిటీ. ఈ సాంగ్లో చాలా వాటిని ఇన్వాల్వ్ చేసి మనకు చురకలేస్తూనే మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇంకోటి నీది చాలా పెద్దది, వాడి కంటే నాది చిన్నది అనేటటువంటిది ఏదైతే ఉందో మనం ఏదో డబల్ మీనింగ్ అనుకున్నాం, కాదనమాట. ఆలోచన అయి ఉండొచ్చు, కులం అయి ఉండొచ్చు, మతం అయి ఉండొచ్చు. దేవుడు అనేటటువంటి అంశం వల్లే ఈ కులం, మతం, ధర్మం అనేటటువంటి పుడుతుంది. అదే దేవుడు అనేటటువంటిది లేకపోతే ఇవేమీ పుట్టవు కదా అనేటటువంటిది చూపించిన అనమాట. ఒక సీన్లో మనం ఒప్పిసారి ఏం చేస్తారంటే దేవుడి యొక్క బొమ్మల్ని తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అక్కడైతే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ తర్వాత ఎండింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఎండ్లెస్ అనమాట. ఈ సినిమాకి ముగింపు అనేది లేదు అనేటటువంటిది చూపించాడు. సో మన సొసైటీలో జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి, ఎలాగే జరిగితే ఏమైంది అనేటటువంటి దానికోసం చేసినటువంటి చిరు ప్రయత్నం 2 గంటలన్నర మన ప్రపంచాన్ని మనకు చూపించేటటువంటి ఒక పెద్ద ప్రయత్నంగా యుఐ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. యుఐ అంటే పంగనామాలు పెట్టడం. మన రాజకీయ నాయకులైనా, మన బాసెస్ అయినా, మన పైన ఉన్నటువంటి అధికారులైనా జనాలకి ఎలా పంగనామాలు పెడుతుండో క్లియర్ కట్గా చూపించిండు. దీన్ని మనం క్యాచ్ చేసుకోగలగాలి, దీని గురించి మనం ఆలోచించుకోగలగాలి. ఒక చోట ఏమైందంటే ఇప్పుడు ఒక ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు. అరే రైఫిల్స్ వస్తున్నారా, అక్కడ చూసుకున్నట్లయితే యుద్ధ ట్యాంకర్లు వస్తున్నారా, విమానాలు వస్తున్నారా అంటే అందులో ఒకటి ఏమంటాడంటే అరే పిచ్చోళ్ళారా, ఆ యుద్ధ విమానాలైనా యుద్ధ ట్యాంకులైనా సైనికులైనా ఉంది మన కోసం కాదు, ఉన్న వాళ్ళ కోసంరా, మనల్ని ఉండి పట్టించుకుంటారా అంటే అరే వీడు దేశద్రోహిరా, అరే వీడి సంఘద్రోహిరా, వీడిని చంపేంటారు అని చెప్పి వాడిని అక్కడ నుండి పడేస్తారనమాట. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. ఎవడైనా సోషల్ మీడియాలో ఒక మాట రేజ్ చేసి మాట్లాడితే వాడు దేశద్రోహి అయిపోతాను అనమాట. రీసెంట్ టైమ్స్లో మనం గురించి అడిగితే దేశద్రోహి అనేటటువంటి ముద్ర వేస్తున్నారు. ఇక్కడ జంతువుల ప్రాణం ముఖ్యమా, మనుషుల ప్రాణం ముఖ్యమా అంటే ఎక్కడ కూడా దేశద్రోహి అనేటటువంటి ముద్ర వేస్తున్నారు. వాళ్ళని ఎవడి కూడా క్వశ్చన్ చేయకూడదు. ఇది ప్రజాస్వామ్యం రా బాబు అని చెప్పి గుర్తు చేస్తూ చాలా అంటే చాలాగా నీట్గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మూవీలో అయితే చేసిన భయ్య. నాకైతే మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అనేటటువంటిది చాలా చిన్న పదం అయిపోద్ది. సో ఇన్ని చెప్పిన బ్రో సినిమాలో నచ్చనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయంటే
ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అలా కూర్చోపెట్టేసిండు, చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాక్ సీన్స్ ఉంటాయి అనమాట. అంటే కల్కి రావటం, అదేందో ఆయన్ని చేస్తా అంటో చేయకపోవటం, వాళ్ళ మధ్యలో వేరేది చూపించడం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఎండింగ్కి వచ్చేసరికి అది కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. సో ఈ సినిమాలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. పద్మవ్యూహం గురించి, అర్జునుడు గురించి, అభిమన్యుడు గురించి కూడా చాలా బాగా చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి. అందరం చూడాల్సినటువంటి సినిమా. తప్పకుండా థియేటర్లో అయితే మిస్ చేయొద్దు. ఇప్పుడు మిస్ చేసిన తర్వాత టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్, ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అంటే రాంగ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆయన ఒకప్పుడు తీసిన సినిమాలు తీయొచ్చు, గాడ్ ఈజ్ గ్రేట్, ఐఎమ్ గాడ్ అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ఒప్పి అయినా చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. అలా తీయొచ్చు, అలా తీయకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చాలా మంది మనోభావాలు దెబ్బతింటే ఖాళీగా లేనటువంటి యతలు చాలా మంది ఉన్నారు. ఏదైనా చిన్న పదం అటు ఇటు వదిలితే ఖచ్చితంగా వస్తారు, సినిమా మీద దాడి చేస్తారు అనేటటువంటిది ఆలోచించుకుంటూ ఏ ఒక్క పాయింట్ని కట్ చేయకుండా ప్రతి ఒక్కరికి తగిలేలాగా సినిమా అయితే చాలా నీట్గా తెరకించేటటువంటి ప్రయత్నం చేసిండు. సో నా ఫైనల్ వర్డ్ ఈజ్ ఖచ్చితంగా ఇంకోసారి చూస్తా ఫ్రెండ్స్. నేను ఏ దానికి కూడా ఇంతలా రివ్యూ చెప్పండి అనమాట. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. మరి మీరు సినిమా చూసారా లేదా అనేటటువంటిది కామెంట్ చేయండి. చూసినా కానీ ఒకసారి ఈ రివ్యూ వాళ్ళకి షేర్ చేయండి. సినిమా చూసా కూడా ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. బాయ్. మరి ఉంటా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. జై హింద్.